డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఇయర్ ఫోన్స్ వాడే అలవాటుంది. అయితే నాకు ఈ మధ్య ఎడమ చెవి వినిపించటం లేదు. చెవి కొంచెం బ్లాక్ అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్తో బాధపడుతున్నారండి. ఎవరైతే ఎక్కువసేపు ఎక్కువ సార్లు ఎక్కువ ఇంటెన్సిటీలో ఇయర్ ఫోన్స్ బ్లూటూత్లు ఫోన్లు వాడతారో వాళ్ళకి వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. ఈ ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్లో మెయిన్గా ప్యూరిటోన్ ఆడియోగ్రాము, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్యూరిటోన్ ఆడియోగ్రామ్లో మనకు నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఏ ఫ్రీక్వెన్సీలో ఉందనేది తెలుస్తుంది అనమాట. అలానే ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్లో ఈ నాయిస్ నుంచి మనకి లోపలి చెవిలో ఉన్న కాక్లియర్ హెయిర్ సెల్స్ ఎంత డ్యామేజ్ అయినాయి అని తెలుస్తుంది అనమాట. ఈ రెండు టెస్ట్లు కంపల్సరీగా చేయించండి. దానిలో మనకి ఎంత డ్యామేజ్ అయిందని తెలుస్తుంది. మీరు ఒకసారి సిటీ స్కాన్ కూడా చేయించుకోవటం మంచిదన్నమాట. యూజువల్గా ఒక చెవిలో కనుక వినికిడి తగ్గి చెవి నొప్పి ఉన్నట్లయితే రేర్ సిచ్యువేషన్లో మనకి ట్యూమర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో సిటీ స్కాన్ చేయించుకోండి. మీరు దగ్గరలోని ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించి టెస్టులు చేయించుకున్నట్లయితే సపోజ్ మనకి సిటీ స్కాన్ నార్మల్గా ఉంది, ఓన్లీ అవుటర్ ఎయిర్ సెల్స్ డ్యామేజ్ అయినాయి అని అంటే మీరు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇయర్ ఫోన్స్ బ్లూటూత్లు హెడ్సెట్లు కంప్లీట్గా ఆపేయాలి. ఏదైనా ఉన్నా కూడా డిస్టెన్స్ నుంచే సౌండ్ని వినాలి. ఎక్కువ లౌడ్ సౌండ్కి ఎక్స్పోజ్ కావద్దు. అలానే మనం యాంటీ యాక్సిడెంట్ ట్యాబ్లెట్లు ఇస్తా మన చెవులో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చినట్లయితే అంటే ఇంట్రాటెంపానిక్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అంటాం. యూజువల్గా ఎక్కువ మందికి డ్యామేజ్డ్ అయిన అవుటర్ ఎయిర్ సెల్స్ అనేవి రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇచ్చిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ వ్యాసోడైలేటర్స్ ఉండి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ డ్యామేజ్ అయిన సెల్స్ని రికవరీ చేస్తాయి. వ్యాసోడైలేటర్స్ అనేది బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి రక్తం సప్లై ఇంప్రూవ్ చేస్తానమాట. యూజువల్గా ఈ రెండింటి నుంచి మనకి వినికిడి అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఒకవేళ ఏదైనా ట్యూమర్స్ కనుక అలాంటివి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మనం ఎర్లీ స్టేజ్లో వాటిని సర్జరీ చేసినట్లయితే ట్యూమరు మళ్ళీ రాకుండా ఉంటుంది, పూర్తిగా తీసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్యూమర్స్ పెరిగినాయి అంటే ఒకసారి బ్రెయిన్లో పోయిందంటే పూర్తిగా తీసేసే అవకాశం తగ్గిద్ది. తీసినా కూడా క్రేనియల్ నర్వ్ పాలసీస్ అంటాం, అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ఆడియోలాజికల్ ఎవాల్యుయేషన్ సిటీ స్కాన్ చేయించుకొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూజువల్గా మీకున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ అయితే మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఎర్లీగా అంత మంచిగా అది రెస్పాండ్ అయ్యి మనకు పూర్తిగా వినికిడి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది.